ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు, సుదీర్ఘ పోరాటాలు చేసినవాడు, ఒకప్పుడు కాపునాడు వ్యవస్థాపకుల్లో ఒకడనాలా, వ్యవస్థాపకుడు అనాలా. ఆయన నేతృత్వంలో కాపులు చాలా ఫైట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ తర్వాత ఆయన పక్కకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం, మొన్న పవన్ కళ్యాణ్తో విభేదించినటువంటి కారణంగా ఆయన్ని కాపులు పక్కన పెట్టడం, ఆ సందర్భంలో తను చేసిన సవాల కారణంగా గెజిట్లో మార్చుకుని మరి పద్మనాభ రెడ్డి అని మార్చుకున్నటువంటి చూసాం. ఇంకో పక్కన వాళ్ళ అమ్మాయే ఆయనతో విభేదించడం, వివాదపడటం, ఇదంతా చూసాం. ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం అనారోగ్యంగా ఉన్నారు, ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మొన్న మధ్యన వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోట్లేదు, సరిగ్గా చూడట్లేదు, క్యాన్సర్ అదని చెప్పేసి. అప్పుడు ఆయన తీవ్రంగా స్పందించారు. నా కూతురు నా శవం దగ్గరికి చూడటానికి కూడా రానక్కర్లేదు, అట్లాంటి మనిషితో నాకు అవసరం లేదు అంటూ తాజాగా జరిగినటువంటి వ్యవహారాలు అవన్నీ. ఆ తర్వాత ఇప్పుడు తనైతే ఆసుపత్రి పాలయ్యారు, వాళ్ళ అబ్బాయి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.